నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా సాగిన జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్. సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ రాజర్షి సూచన. జిల్లాలో విద్యార్థినులకు అండగా పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభం. బాలికలకు భరోసా కల్పించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం. రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే జనం బాట ముఖ్య ఉద్దేశమని కవిత స్పష్టీకరణ. పట్టణంలోని రిమ్స్ను సందర్శించి వైద్య సేవల వివరాలపై ఆరా, శానిటేషన్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు తమకు ఆసక్తి కలిగిన రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉన్నత లక్ష్యాల సాధన వైపు అడుగులు వేయాలని కలెక్టర్ రాజర్షి సూచించారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టర్కు ఘన స్వాగతం పలికిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు విద్యార్థుల సైన్స్ ప్రయోగాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూత్ ఫెస్టివల్లో భాగంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రా, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డిఐఈఓ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో పాటు చదువుపై దృష్టి సారించాలని, ఉన్నత లక్ష్యం సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ లక్ష్యం వైపు పయనించాలన్నారు. జిల్లాలోని 250 పాఠశాలలు, కళాశాలల్లో ఆరోగ్య పాఠశాల ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యూత్ ఫెస్టివల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయి కార్యక్రమాల్లోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. జిల్లాలో 250 స్కూల్స్లో, తర్వాత 13 కాలేజెస్లో ఇట్లా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్లో వెల్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. పొద్దున యోగా, మెడిటేషన్ కావచ్చు, లేదు సాయంత్రం మళ్ళీ ఇటువంటి లైఫ్ స్కిల్స్ కానీ మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది వాటికి సంబంధించిన అందరికీ అవగాహన కూడా ఉండాలి. సో దీంట్లో కూడా చాలా మంది దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. విద్యార్థినులపై జరిగే అఘాయిత్యాలను ధైర్యంగా పోలీసులకు చెప్పేలా, వారికి భరోసా కల్పించేలా పోలీస్ అక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో జిల్లాలో తొలిసారిగా ప్రారంభించిన పోలీసు అక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల జీవితంలో జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను ధైర్యంగా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని, వారిలో ధైర్య సాహసాలను పెంపొందించడానికి తమ వంతు ప్రయత్నంగా పోలీస్ అక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో జిల్లాలో మొట్టమొదటిసారిగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా పోలీస్ అక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీసు వ్యవస్థ మరింత చేరువ కావడానికి పోలీస్ అక్క పేరుతో ప్రతి పోలీస్ స్టేషన్కు చెందిన ఒక మహిళా పోలీసు కానిస్టేబుల్తో పాఠశాల విద్యార్థులకు మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగానే పాఠశాల బాలురకు, బాలికల పట్ల ప్రవర్తించవలసిన తీరును వివరించనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కు సంబంధించిన మహిళా పోలీసు వారానికి 2-3 రోజుల పాటు పలు పాఠశాలలను సందర్శించి వారితో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసు అక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. విద్యార్థినులు ధైర్యంగా ముందడుగు వేయాలని, ఆత్మవిశ్వాసంతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఊట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పీ జీవన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ లలిత కుమారి, పట్టణ సిఐలు కర్రస్వామి, సునీల్ కుమార్, ప్రభాకర్, నాగరాజు, ప్రణయ్ కుమార్, ప్రేమ్ కుమార్, అంజమ్మ, పోలీసు అక్క కార్యక్రమం విమెన్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులకు జరిగిన అన్యాయాలు మరుగున పడకుండా, ఇతరులకు అదే రీతిలో అన్యాయాలు జరగకుండా అడ్డుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం పోలీసు అక్క పేరుతో విద్యార్థులకు దగ్గర కానుందన్నారు. ఈవ్టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, రోడ్లపై ఆకతాయిల వేధింపులపై, బాల్య వివాహాలపై, సోషల్ మీడియా వేధింపులపై, ఫేక్ సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు ఇబ్బందులు కలిగించడం, ప్రేమ పేరుతో వేధింపులు,
ఫోటోలను వీడియోలను తీసుకొని వాటి ద్వారా బ్లాక్మెయిలింగ్కు పాల్పడడం లాంటి వాటిని ధైర్యంగా జిల్లా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాధితుల పేర్లు బయటకు రాకుండా సరైన న్యాయం చేసే దిశగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఫస్ట్ మీకు షీ టీమ్ గురించి చెప్పాలనిపిస్తుంది. సో షీ టీమ్ అంటే మనం మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి అంటే ఒక ఫీమేల్ కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు వెనుక ఉన్నారు. 4 to 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి స్కూల్ విజిట్ చేస్తారు. వాళ్ళకి టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ పోయి పిల్లలకి అడగాలి ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, కలర్డ్ రిమార్క్స్ ఏంటి, ఈవ్ టీజింగ్ ఏంటి, హరాస్మెంట్ ఏంటి. వాళ్ళ నంబర్ మనం చాలా వైరల్ చేసాము, చాలా అయింది. మనకి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు అది నెలకి ఒక కేసు ఉంటాయి, ఇప్పుడు ప్రతి నెల 10 నుంచి 20 కేసెస్ వరకు నమోదు అవుతున్నాయి. ఎవరు పిటిషన్స్ ఇస్తున్నారు? గర్ల్స్ ఇస్తున్నారు. సో ఈ షీ టీమ్ ఈ పని చేస్తుంది. ఇదే ఇప్పుడు షీ టీమ్ అంటే మండల్లో మన హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఈ చోడ, నెరెడ్డిగొండ, బోత్ బజార్ అట్లా పోతారు. బట్ ప్రతిరోజు పోదానికి వీలు లేదు కదా. సో మనం ఏం ఆలోచించాము, ఏం చేస్తామంటే ప్రతి మండల్లో ఒక మీకోసం సెపరేట్ గా ఒక అక్క ప్రిపేర్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఉన్నారు, మీకోసం మనం ఒక పోలీస్ అక్క పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. పంట కొనుగోళ్లలో రైతులు పడరాని పాట్లు పడుతుంటే ప్రధాన పార్టీలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై దృష్టి సారించడం దురదృష్టకరమని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడమే జాగృతి జనంబాట ఉద్దేశమని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజలను అనేక సమస్యలు వెంటాడుతున్న విషయాన్ని గుర్తించామన్నారు. జిల్లాలో పత్తి రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని, ఇక్కడి వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, రైతు డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోందన్నారు. తేమ శాతం నిబంధనలపై కేంద్ర మంత్రికి ఉత్తరం రాశామని, స్థానికంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 20 నుంచి 25% ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలన్నారు. చెనాకా కోరాట ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెరిగిపోయినప్పటికీ ఇప్పటికీ పెండింగ్లోనే ఉందన్నారు. స్థానిక కొమరం భీం కాలనీలో 1000 మంది ఆదివాసీలు నివసిస్తున్నారని, వారికి కనీస వసతులు కల్పించాలన్నారు. మావలాలో 181 ఎకరాల భూమి కబ్జాలో ఉన్న బడాబాబుల కోసం రిజిస్ట్రేషన్ చేశారనో, పేద ఆదివాసీల కోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. బోత్లో రెవెన్యూ డివిజన్ సాధించేందుకు జాగృతి పనిచేస్తుందని, ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలలో కనీస వసతులు కల్పించాలన్నారు. జైనత్లోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నిరాధారణకు గురవుతుందని, ఎంపీ నిధుల నుండి కనీసం 20 లక్షల నిధులు మంజూరు చేస్తే గర్భగుడిలో నీళ్లు కారకుండా పనులు చేపట్టవచ్చన్నారు. ఆలయ అభివృద్ధికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కృషి చేయాలన్నారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు. అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా, నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా. ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా 20 నుంచి 25% తేమ శాతం అలౌ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పరిశీలి చేస్తానని ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరూ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాను. చెనాకా కోరాట అయితే ఒక గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 200 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైంది అన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏంటన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. సరే, పోనీ 2000 కోట్లు అయింది. 2000 కోట్లు అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సైడ్ 1700 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి? పోనీ అది పెండింగ్ ఉంది అనుకుందాం. చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో కట్టింది, అంటే ఒక నీళ్ళు ఎంకందంతే మహారాష్ట్రలో గ్రామం సురక్షితంగా ఉంటుంది. కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండు కట్టలేదు. అంటే ఎంత శ్రద్ధ లేని పని అంటే, 1100 సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కంప్లీట్ గా నిరాదరణకు గురవుతున్నది. ఒక్క 20 లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి.
ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు. ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడిగి పోయి చూసే తీరికలేదు. నేను డిమాండ్ చేస్తున్నా, నగేషన్ ఇదివరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసిండ్రు అన్న, తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు 25 లక్షలు ఇవ్వండి. స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది. నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం. ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చి వచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరికి వస్తానని చెప్పిన ఆ మాట కూడా నిలబెట్టుకుంటాం. ఈ 700 ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇళ్ళు పోతాయి, చాలా భూములు పోతాయి, చాలా మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట కనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది. ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఆ టౌన్ మధ్యలో మీరు 1000 ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేక మిల్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన అన్న చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నేను కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీస్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతులు విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు, లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పారు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. సమాజంలోని పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఎన్ఎస్ఎస్ శిబిరాలు దోహదం చేస్తాయని ఎంపీ గోడం నగేష్ అన్నారు. పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమాన్ని మావల మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వాలంటీర్లకు సర్టిఫికెట్లను అందించారు. అంతకుముందు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున హెచ్ఎం సోగల సుదర్శన్ ఎంపీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అతిక్ బేగం, వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ యాకూబ్, పిఓ పృథ్వీరాజ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను కంట కనిపెడుతూ ఉండాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని సూచించారు. శిబిరంలో నేర్చుకున్న అంశాలను నిత్య జీవితంలోనూ పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని నీడ్ ఉంది, ఇది కార్యక్రమం ఉంది అని ఒక యూనిటీ రావడానికి, మీలో ఒక ఐక్యత రావడానికి, సమాజం పట్ల బాధ్యత పెరగడానికి అది చాలా దోహదపడతాయి ఇలాంటి కార్యక్రమాల వల్ల.
ఎందుకంటే మీరు పేపర్లో కావచ్చు, లేకపోతే మనకు దృశ్యమాధ్యాలు టీవీలో కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు బయట కనబడతా ఉంటాయి. అంటే బాధ్యత, ఎందుకంటే మనకు హక్కులు ఎన్ని ఉన్నాయో బాధ్యతలు కూడా మన రాజ్యాంగం అంతే ఇచ్చింది. హక్కులు ఎంతైతే మనకు రాజ్యాంగం కల్పించిందో దాంతో పాటు మనకు బాధ్యతలను కూడా డిఫైన్ చేసింది. జిల్లా కేంద్రంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీన సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాకోటి దీపోత్సవం గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రే సమితి సభ్యులతో కలిసి కాన్ఫరెన్స్ హాల్లో గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా ప్రజలకు తగు సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా
పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని మంగళవారం ఆమె సందర్శించారు. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలను రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వివరించారు. అనంతరం కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లు పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, వారి ఇబ్బందులను పరిష్కరించే దిశగా చూడాలన్నారు. శానిటేషన్ అస్తవ్యస్తంగా మారడం సరికాదని, గతంలో ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. గుండె నిపుణుడు ఖచ్చితంగా అవసరమని, ఆ దిశగా కార్డియాలజిస్ట్ను నియమించాలన్నారు. జిల్లాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసులు పెరగడానికి గల కారణాలను విశ్లేషించాలని పేర్కొన్నారు. జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో, ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో, మరి ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి ఏం సంగతి చూడడానికి వచ్చినాం. ఇక్కడ రాగానే జూనియర్ డాక్టర్స్ అందరు కూడా కలిసిండ్రు. మరి జూనియర్ డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంతమంది పేషెంట్స్ వచ్చినా చాలా ఓపికగా వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయాలి. పాపం పేదవారు వస్తారు, వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ ముందుగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జూనియర్ డాక్టర్స్కి ఉండేటటువంటి డిమాండ్స్ కూడా ఇంకా పూర్తి కానిటువంటి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఇప్పుడు ఆదిలాబాద్ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు మరి శానిటేషన్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ అన్నం కానీ అసలు చాలా బీభత్సంగా ఉంది. స్మెల్ అయితే భరించలేకుండా ఉంది. డైరెక్టర్ గారు కలిశారు, వారికి చెప్పడం జరిగింది. ఇదివరకు పాత ఏజెన్సీని తీసేసామని చెప్పారు. తక్షణమే కొత్త ఏజెన్సీని పెట్టుకోవాలి, త్వరితగతిన క్లీనింగ్ చేయాలి. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చే పేషెంటే వాళ్ళు సగం మనోధైర్యం కోల్పోయి వస్తారు. అట్లాంటి వాళ్ళకి ఆ వాతావరణం చూసి భయం కాకుండా కొంచెం ధైర్యాన్ని ఇచ్చే వాతావరణం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మంచి బడ్జెట్ ఇదివరకు ఉండేది, సపరేట్గా శానిటేషన్కి టెండర్ చేయడానికి అలౌ చేసేవాళ్ళము. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆదిలాబాద్లో అనేకమైనటువంటి కార్డియాక్ అరెస్ట్ కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు 28, 30, 35 వయసులో ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్స్తో చచ్చిపోతూ ఉన్నారు. ఆదిలాబాద్కి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ పోవాలంటే చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి వైద్యులే చాలామంది మీరు యావత్మాల్ పోండి, మీరు నాగ్పూర్ పోండి అని చెప్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఇక్కడ హాస్పిటల్ చూడడానికి వచ్చాము. సో కార్డియాలజీ వింగ్ని మాత్రం త్వరితగతిన ఏర్పాటు చేయాలి. ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, కార్డియాలజిస్ట్ని ఖచ్చితంగా పెట్టండి. మీరు 3 లక్షలు ఇస్తారా, 4 లక్షలు ఇస్తారా జీతం ఇచ్చి దయచేసి వెంటనే ఒక డాక్టర్ని అపాయింట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. కార్డియాలజీ వింగ్ అంతా ఫంక్షన్ అయ్యేటట్టు చూడండి. పత్రికాముఖంగా వస్తున్నటువంటి ప్రకటనలో పెద్ద ఎత్తున క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. వాటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయండి. ఇదివరకు ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి. ఇంత పెద్ద ఎత్తున అడవులు ఉండేటటువంటి జిల్లా, ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి వనరులు ఉన్నటువంటి జిల్లా, మంచి వాతావరణం ఉన్నటువంటి జిల్లా, ఇక్కడ క్యాన్సర్ రావడం అంటే మరి ఏంది అన్నది ఆలోచన చేసుకోవాలి. మనం కూడా ఎందుకు జరుగుతుందని చూసుకోవాలి. కాబట్టి హెల్త్ ప్రొఫైల్ స్టడీ చేయండి. జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో పత్తి కొనుగోళ్లు సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సిసిఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులు, మార్కెటింగ్, వ్యవసాయ, రవాణా, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లులు నవంబర్ 6వ తేదీ నుండి నిరవధికంగా మూసివేయనున్నట్లు తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా స్థాయిలో పరిస్థితులను సమీక్షించామని తెలిపారు. సిసిఐ వారు జిన్నింగ్ మిల్లులకు జాబ్ వర్క్ కేటాయింపును L1, L2 విధానంలో నిర్వహించడం పట్ల మిల్లుల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారని, ఈ అంశంపై జిల్లా స్థాయి కమిటీ చర్చించి అభిప్రాయాలను రాష్ట్ర స్థాయికి నివేదించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్థాయిలో తీసుకునే తుది నిర్ణయం ప్రకారం పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కొనుగోలు ప్రక్రియ ఎటువంటి అంతరాయం లేకుండా జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. సిసిఐ ద్వారా నవంబర్ 3వ తేదీ నుండి ఎకరాకు పత్తి కొనుగోలు పరిమితిని 11.74 క్వింటాల నుంచి 7 క్వింటాలకు తగ్గించినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ శాఖ నిర్ణయం వచ్చిన తరువాత సాఫ్ట్వేర్లో ఎకరానికి 7 క్వింటాలకు మించి దిగుబడి ఉన్న రైతుల పత్తి కొనుగోళ్లు సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి ధృవీకరణతోనే అనుమతిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పత్తి మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని, తగిన రవాణా, అగ్నిమాపక, భద్రతా చర్యలను చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల వద్ద
తాగునీరు, విశ్రాంతి ఏర్పాట్లు పారదర్శకతకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, శిక్షణ కలెక్టర్ సలోని ఛబ్రా, అదనపు ఎస్పీ సురేందర్ రావు, మార్కెటింగ్ అధికారి గజానన్, జిన్నింగ్ మిల్లుల యజమానులు, అధికారులు పాల్గొన్నారు. భీంపూర్ మండలంలోని వడూరు పెనుగంగా నదీ తీరం కార్తీక శోభను సంతరించుకుంది. శ్రీ శివానంద భారతి స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన చాతుర్మాస ముగింపు సందర్భంగా చేపట్టిన లక్ష దీపార్చన కార్యక్రమం సోమవారం సాయంత్రం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించారు. అర్లీ, వడూర్, ధనోరా గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వేద పండితులు ఘనశ్యామ ఆధ్వర్యంలో గౌరమ్మ, గంగమ్మ, శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నీటిలో తెప్పలను వదిలారు. ఇదిలా ఉంటే మంగళవారం నిర్వహించిన చక్రస్నానం కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. భైరవగుట్ట వద్ద నుంచి పెన్గంగా వరకు రామనామాన్ని జపిస్తూ భజన సంకీర్తనలు ఆలపిస్తూ పెన్గంగాకు చేరుకున్న భక్తులు గంగమ్మకు మహాహారతి పట్టి పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కామన్వార్ అశోక్, చిల్కూరి సంజీవ్ రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ ఏనుగు అశోక్ రెడ్డి, భగవాన్ దాస్ యాదవ్, సుదర్శన్లతో పాటు భీంపూర్ ఎస్ఐ భూపాలపల్లి విక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ భక్తి భావనలు మనిషిలోని చైతన్యాన్ని మేలుకొల్పుతాయని అన్నారు. ఈ ఏడు వర్షాల కారణంగా రైతులు పంటలు నష్టపోయారని, వచ్చే ఏడు భగవంతుని ఆశీర్వాదంతో పుష్కలంగా పంటలు పండాలని ఆకాంక్షించారు. చక్రస్నానం చేసుకొని 4 మాసాలు పూజలతో భక్తి శ్రద్ధలతో ఉండి సంపూర్ణం చేసుకొని కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమానికి నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ఆదివాసులందరికీ భగవంతుని శివుని ఆశీర్వాదంతో కానీ ఆ శబరిమాత తల్లి ఆశీర్వాదంతో శివానంద భగవానారు దాదాపు 10 సంవత్సరాల నుండి వడూరు గ్రామంలో నదిలో పెద్దెత్తున 3-4 వేల మందితో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా గ్రామ పెద్దలు కానీ, అర్లి గ్రామ పెద్దలు కానీ, దండూరు గ్రామ పెద్దలు కానీ, అదేవిధంగా చిన్నాలి గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఈ ప్రాంతవాసులు నదిలో వచ్చి అక్షదీప కార్యక్రమం పూర్తి చేసుకుని మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురవడం వల్ల పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వర్షాలు కురుస్తూనే ఉండడంతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా చూపిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిసిఐ తేమ శాతాన్ని 12 నుండి 20% ఉన్న కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం 1388 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందన్నారు. ఫలితంగా పత్తి పంట తడిసి ముద్దయిందని, నవంబర్ నెల మొత్తం కూడా పత్తిలో తేమ శాతం అధికంగానే చూయిస్తుందన్నారు. తేమ శాతం 12 నుండి 20 వరకు సీసీఐ కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని కోరారు. వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, లంక జమున, రాధా తదితరులు పాల్గొన్నారు. పత్తి పంటను 12 నుంచి 20% తేమ ఉన్న సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే 7 క్వింటాలు మాత్రమే కొంటామని అంటున్నారు. అది పద్ధతి కాదు. 12 క్వింటాలు కొనాలి. ఇది పాత పద్ధతి ప్రకారం యథావిధిగా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాము. అట్లనే వర్షం అధికంగా కురవడం ఫలితంగా దాదాపు 1388 మిల్లీలీటర్ల వర్షపాతం ఆదిలాబాద్లో నమోదైంది. దాని ఫలితంగానే పత్తి కానీ, సోయ కానీ తడిసిపోయి మొలకలెత్తినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప రైతులు కావాలని చెప్పి నీళ్ళేం పోయడం లేదు. ఆఖరికి మార్కెట్లోకి తీసుకొచ్చి ఆరబెడుతున్నటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ రైతు కావాలని చేస్తున్నటువంటి తప్పిదం కాదు, ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి తప్పిదం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం జోక్యం చేసుకొని ప్రతి ఎకరానికి 1 క్వింటాల్కి 1000 రూపాయల చొప్పున బోనస్ను ప్రకటించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే 12 నుంచి 20% తేమ ఉన్న సీసీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. దాంతోపాటు రైతులు ఆరబెట్టుకోవడానికి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తలమడుగు మండల కేంద్రంలో రైతుల సమస్యలపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తహసీల్దార్ రాజమోహన్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూమారెడ్డి మాట్లాడుతూ 18% తేమతో 1 ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తిని
సీసీఐ కొనుగోలు చేయాలన్నారు. వరి పంటకి మద్దతు ధరతో పాటు రాష్ట్రంలో పండించిన ప్రతి పంటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా 500 రూపాయలు అందించాలని పేర్కొన్నారు. వచ్చే రబీ పంటకు ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షులు కాటిపల్లి వెంకటరెడ్డి, ఆడెపు శ్రీనివాస్, ఇస్తారి రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైన సమస్యలు రైతులకి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వాటిని ఈ రోజు మేము ప్రస్తావించడం జరిగింది ఎంఆర్ఓ గారికి. ఇందులో ముఖ్యంగా 18% తేమతో పత్తిని కొనుగోలు చేయాలి. తర్వాత 12 కుంటాల పత్తి అనేది నిన్నటి నుంచి 7 కుంటాలు ఇవ్వడం జరిగింది. దానికి 12 కుంటాలనే కంటిన్యూ చేయాలా తప్పకుండా, లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేయవలసి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని విషయంలో తొందరగా చర్యలు తీసుకొని ఈ రోజు నుంచి నిన్ననే 11 కుంటాలు చేసిర్రు, అది కూడా తప్పే. 12 కుంటాలతోనే కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయాలి, అన్ని పంటలు కొనుగోలు చేయాలి. భీంపూర్ మండలంలో రోడ్డు కష్టాలు కొనసాగుతున్నాయి. తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వీటి కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని మండలవాసులు వాపోతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్లీటీ వరకు వెళుతున్న బస్సు భీంపూర్ బుర్కపల్లె మధ్య మొరాయించింది. తరచూ బస్సులు రిపేర్ అవుతుండటంతో ఆర్టీసీ అధికారులు ఇటీవల కొన్ని బస్సులను మహారాష్ట్ర మాండ్వి నుంచి కరంజీకి, అదేవిధంగా భీంపూర్ వైపు నుంచి అర్లీటి, గోమూత్రి వరకు నడుపుతున్నారు. ఈ నిర్ణయంతో గోమూత్రి, అంతర్గాం, కరణ్వాడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ రోడ్డు పనులు ముందుకు ఎందుకు సాగడం లేదన్న ప్రశ్న మండలవాసుల్లో వ్యక్తమవుతోంది. ప్రెగ్నెన్సీ ఇప్పుడు మా బాబా కూడా ప్రెగ్నెన్సీ ఉన్నది. కూర్చున్న టైం ఎంత ప్రాబ్లం, ఇప్పుడు బస్సులో కూర్చుంటున్నది. ఇప్పుడు బాగా ఉండాలంటే గంట లేటు, గంటన్నర లేట్ అవుతున్నది. ఎందుకంటే గంట కూడా పట్టదు సార్, రోడ్ మంచిగా ఉంటే. రోడే కాల, రోడ్ లేక బాగా ఇబ్బంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా సాగిన జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచన. జిల్లాలో విద్యార్థినులకు అండగా పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభం. బాలికలకు భరోసా కల్పించనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం. రైతులు కష్టాలు పడుతుంటే ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే జనం బాట ముఖ్య ఉద్దేశమని కవిత స్పష్టీకరణ. పట్టణంలోని రిమ్స్ ను సందర్శించి వైద్య సేవల వివరాలపై ఆరా, శానిటేషన్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.